వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ప్రధాన పత్రికలు, మీడియాల్లో కూడా తరచుగా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. డ్రోన్ వీడియోలతో అక్కడ పనులు జరుగుతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఆ వీడియోలు ప్రసారం చేస్తూ ఉన్నారు, చాలా బాగా జరుగుతున్నాయని. మొన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ నెలలోనే ఎమ్మెల్యే క్వార్టర్స్లో గృహప్రవేశాలు జరుగుతాయని చెప్తున్నారు. జడ్జీల క్వార్టర్స్ పూర్తయ్యాయి. సెక్రటరీలు, మంత్రుల క్వార్టర్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. లేఅవుట్లు, రోడ్ల పనులు కూడా జరుగుతున్నాయి. అమరావతిలో విమానాశ్రయానికి 4,500 ఎకరాలు పూలింగ్ ద్వారా తీసుకుంటారన్న వార్తలు వస్తున్నాయి. రెండో విడత భూ సమీకరణ కింద 25% భూములు ఆల్రెడీ సేకరించారు. ఇవన్నీ మంచి విషయాలే, సంతోషించదగిన విషయాలే. తొలి విడతలో పనులు బాగా జరుగుతున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో కాంట్రాక్ట్ సంస్థల పనితీరు మీద అడపాదడపా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. సిఆర్డీఏ ఇచ్చిన టార్గెట్లకు కంపెనీలు రీచ్ అయిన పనులకి తేడా ఎక్కువ ఉంది. లేఅవుట్లు, రోడ్ల వంటి పనులకి వర్షాలు, నీళ్లు నిలిచిపోవటం వల్ల ఆటంకాలు కలుగుతాయి సహజంగా. ఎందుకంటే వర్షం పడ్డాక నీళ్లు నిలబడిన తర్వాత ఆ నీళ్లు బయటికి వెళ్ళే వరకు ఏం చేయలేరు. కాబట్టి కొంత వెనకంజ సహజమే రోడ్లు, డ్రైన్ల పనుల్లో. కానీ ఈ పునాదులు దాటి పైకి వచ్చిన భవనాలు నిర్మాణాలకి వర్షాలు పెద్దగా ఆటంకం కలిగించలేవు. వర్షం కురిసినప్పుడు ఆగిపోయినా వర్షం వెలిసిన తర్వాత పనులు చేసుకోవచ్చు. అయినా ఈ భవనాల నిర్మాణం కూడా ఆలస్యం అవుతుంది. రోడ్లు, లేఅవుట్ల పనులతో పాటు ఈ భవనాల నిర్మాణం కూడా ఆలస్యంగానే జరుగుతున్నాయి. అంటే అసలు జరగట్లేదని నేను చెప్పట్లేదు, జరుగుతున్నాయి. బట్ టార్గెట్ని రీచ్ అవడంలో ఫెయిల్ అవుతున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ 2026 జనవరి కల్లా కంప్లీట్ చేసి గృహప్రవేశాలు చేస్తామని మంత్రి నారాయణ గారు అప్పట్లో చెప్పారు, ఏడాది క్రితం. అది ఇప్పుడు ఆగస్టు అయింది, అంటే 8 నెలల ఆలస్యం. ఇది ఒక ఉదాహరణ, జస్ట్ నేను చెప్తున్నా. ఈ సంవత్సరం పెద్దగా వర్షాలు లేకపోయినా పనుల్లో వేగం లేదు. లాస్ట్ ఇయర్ అంటే కొంత వర్షాల వల్ల పనులు లేట్ అయినాయి, ఈ సంవత్సరం లేదు. ప్రభుత్వం పిలిచిన 51,000 కోట్ల విలువైన పనుల్లో సిఆర్డీఏ ఇచ్చిన టార్గెట్లు, కంపెనీలు రీచ్ అయిన టార్గెట్ల వివరాలు చూస్తే సగానికి సగం వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. సిఆర్డీఏ వర్క్ మాడ్యూల్ డాష్ బోర్డు ప్రకారం, అధికారిక సమాచారం ప్రకారం 2026 ఆగస్టు 8 నాటికి అమరావతి రాజధాని పనుల ప్రోగ్రెస్ ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాం మీకు. కంపెనీల వారీగా టార్గెట్లు, ప్రోగ్రెస్ టేబుల్ ఇచ్చింది సిఆర్డీఏ. ఈ డాష్ బోర్డు ప్రకారం పనులు ఖరారయ్యాక 2025 మార్చిలో ఖరారైనాయి చాలా వరకు పనులు, అన్ని పనులు కాదు, ఎక్కువ మెజారిటీ పనులు. ఇప్పటి వరకు ఈ 16 నెలల కాలంలో 51.87% టార్గెట్ ఇచ్చింది పనులు పూర్తి కావాలని. 51.87% పనులు పూర్తి కావాలని సిఆర్డీఏ టార్గెట్ ఇస్తే 20.24% పనులు మాత్రమే పూర్తయినాయి. మిగతా 80% పూర్తి కావడానికి ఇంకెన్ని నెలల సమయం పడుతుందో ఆలోచించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ 2028 డిసెంబర్ నాటికి పనులు కంప్లీట్ చేసి రాజధాని ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రిని పిలుస్తామని చెప్తున్నారు. ఆ గడువు దాటితే 2029 ఏప్రిల్లో ఎన్నికలు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ గడువులో పూర్తి చేయాలి. ఈ వేగం చూస్తే ఆ గడువులో పూర్తి అవుతుందా అన్న అనుమానం అయితే ఖచ్చితంగా వస్తుంది. గత సంవత్సరం వర్షాల కారణంగా కొంత ఆలస్యం జరిగిన మాట నిజం. కానీ ఈసారి ఈ జనవరి నుంచి జూలై వరకు 7 నెలల పాటు పెద్దగా వర్షాలు లేవు. అయినా కూడా పనులు ఆశించిన రీతిలో సాగలేదని ఈ పట్టిక చూస్తే అర్థమవుతుంది. కార్మికుల కొరత కూడా ఉందంటున్నారు. అలా అయితే ప్రభుత్వం వైపు నుంచి ఫండ్స్ కొరత లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్షలు నిర్వహించేటప్పుడు కాంట్రాక్ట్ సంస్థలందరినీ కలిపి నిర్వహించకుండా విడివిడిగా పిలిచి వాళ్ళ వర్క్ ప్రోగ్రెస్ సమీక్షించి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకుని ఫాలోఅప్ చేస్తే, అంటే ఒక్కొక్కరిని విడివిడిగా మాట్లాడి ఫాలోఅప్ చేస్తే వేగం పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఈ పనుల పర్యవేక్షణకి ఎన్బిసిసి, సిపిడబ్ల్యూడి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, వీటిల్లో పనిచేసి రిటైర్ అయిన ఇంజనీర్లని కూడా సిఆర్డీఏలో భాగస్వాములను చేస్తే మరింత నాణ్యంగా పనులు జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచిస్తే బాగుంటుంది. నేను ఇప్పుడు ఈ వర్క్ ప్రోగ్రెస్ షీట్ ఒకసారి మీకు చూపిస్తాను. ఇది సిఆర్డీఏ డాష్ బోర్డ్ అండి. దీని ప్రకారం మనం చూస్తే, దీనిలో ఉన్న వివరాల ప్రకారం చూస్తే ఎన్సీసీ కంపెనీకి 11,094.92 కోట్ల రూపాయల విలువైన పనులు ఇచ్చారు. 23 పనులు ఇచ్చారు. ఈ పనులకు గాను వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ వచ్చేసి 54%, 89% కంప్లీట్ చేయాలని ఇచ్చారు. అంటే 54.89% పనులు పూర్తి చేయాలి ఈ 11,000 కోట్లకు గాను. అయితే వీళ్ళు 21
0.07% పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రధానమైన కంపెనీలు చెప్తా. L&T కంపెనీకి 4,552 కోట్ల రూపాయల విలువైన పనులు ఇస్తే 6 పనులు ఇచ్చారు. వీళ్ళకి ఇచ్చిన టార్గెట్ CRDA ఇచ్చిన టార్గెట్ 2026 ఆగస్టు 8 నాటికి 62.5% పని పూర్తి చేయాలని ఇచ్చారు. వీళ్ళు ఇచ్చిన టార్గెట్లో 17.39% మాత్రమే పూర్తి చేశారు. తర్వాత SPCL షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి 2,591 కోట్ల రూపాయల విలువైన పనులు ఇచ్చారు. 3 పనులు ఇచ్చారు వీళ్ళకి ఇచ్చిన టార్గెట్ 66.91%. వీళ్ళు రీచ్ అయింది 18.79%. BSR కంపెనీకి 8,847 కోట్ల రూపాయల విలువైన పనులు ఇచ్చారు. 20 పనులు ఇచ్చారు. వీళ్ళకి టార్గెట్ 55.22% టార్గెట్ ఇస్తే 28.57% వీళ్ళు రీచ్ అయ్యారు. RVR కంపెనీకి 7,117.64 కోట్ల రూపాయల విలువైన 13 పనులు ఇచ్చారు. ఈ 13 పనులకి CRDA పెట్టిన టార్గెట్ 48.91% పనులు పూర్తి చేయాలని ఇచ్చారు. అయితే వీళ్ళు 21.12% టార్గెట్ రీచ్ అయ్యారు. ఇంకా MEIL మెగా కంపెనీకి 12,818 కోట్ల రూపాయల విలువైన పనులు ఇచ్చారు. 19 పనులు ఇచ్చారు. వీళ్ళకి ఇచ్చిన టార్గెట్ 36.44% పని పూర్తి చేయాలని. వీళ్ళు 8.73% పనే పూర్తి చేశారు. సో ప్రధాన కంపెనీలు వాళ్ళకు ఇచ్చిన పనుల విలువ, వాళ్ళకు పనుల టార్గెట్, రీచ్ అయిన టార్గెట్ వివరాలు ఈ డాష్ బోర్డులో ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే 97 పనులు, 51,101 కోట్ల రూపాయల విలువైన పనులు. వీటికి ఈ ఆగస్టు 8 నాటికి CRDA ఇచ్చిన టార్గెట్ 51% కంప్లీట్ చేయాలని, 51% పనులు పూర్తి చేయాలి అని టార్గెట్ ఇచ్చింది CRDA. ఈ 51%కి కాను ఈ కంపెనీలు రీచ్ అయింది 20.25% మాత్రమే. అంటే ఇంకా 30% గ్యాప్ ఉంది. కంపెనీల వారీగా తీసుకుంటే మనం అత్యధికంగా రీచ్ అయింది KPC కంపెనీ. 96% పనులు పూర్తి చేసింది. యాక్చువల్గా ఈ కంపెనీకి తక్కువ ఇచ్చారు, 250 కోట్ల పనులే కాబట్టి వాళ్ళు స్పీడ్గా చేసినట్టున్నారు. ఇంకా అదర్వైజ్ పెద్ద కంపెనీలు అయితే L&T కంపెనీ 17.39% పని పూర్తి చేసింది. షాపూర్జీ పల్లోంజీ 17.79% పని పూర్తి చేసింది. BSR 28.57% పని పూర్తి చేసింది. MVR కంపెనీ వీళ్ళకి కూడా 2 వర్క్స్ ఇచ్చారు. 890 కోట్ల విలువైన 2 వర్క్స్ ఇస్తే 58.55% పూర్తి చేశారు వీళ్ళు. RVR కంపెనీ 21% పూర్తి చేసింది. మెగా కంపెనీ 8.73% పూర్తి చేసింది. BSCPL ఈ కంపెనీకి 4 పనులు ఇచ్చారు, 920 కోట్లు. వీళ్ళు కూడా 29.94% పూర్తి చేశారు. PVR అనే కంపెనీ కూడా ఒక వర్క్ తీసుకుంది, వాళ్ళు 50% పనులు పూర్తి చేశారు. ఓవరాల్గా చూస్తే 20.25% పని పూర్తయింది. సో ఇంకా 80% పనులు పూర్తి కావాలి. ఈ 80% పనులు పూర్తి చేయడానికి ఇంకా 28 నెలల సమయం ఉంది. ఇప్పుడు 16 నెలల్లో 20% పూర్తి చేశారు. మిగతా 80% చేయడానికి ఇంకా కేవలం 28 నెలలు మాత్రమే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఫ్రీక్వెంట్గా వీళ్ళతో కాంట్రాక్ట్ సంస్థలతో మాట్లాడి పనులు పూర్తి చేయడానికి వాళ్ళకున్న సమస్యలు ఏంటో తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించి తరచుగా ఫాలో అప్ చేయకపోతే అనుకున్న గడువులోపు పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించట్లేదు. అమరావతి అనేది అందరికీ చాలా ప్రెస్టీజియస్. అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. అమరావతి త్వరితగతిన పూర్తి కావాలని నేను కోరుకుంటాను, లేకపోతే ఆంధ్ర ప్రజలందరూ కూడా కోరుకుంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రూపంలో ఒక పెద్ద థ్రెట్ ఉంది అమరావతికి. కాబట్టి అందరూ కూడా ఏం కోరుకుంటారంటే ఎన్నికల్లోపు ఏదో ఒక రకంగా ప్రభుత్వ కార్యాలయాలు పూర్తవ్వాలి, లేఅవుట్లు కంప్లీట్ చేసి రైతులకు ప్లాట్లు ఇచ్చేసేయాలి, కనీసం అంతవరకన్నా అయితే రాజధానికి ఒక రూపు వస్తుందని అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఆ కోరిక ఫలించాలంటే ముఖ్యమంత్రి గారే ఈ డాష్ బోర్డులో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ కంపెనీ అనగబడింది, అందుకు కారణాలు ఏంటో కనుక్కొని ఫాలో అప్ చేస్తే గాడిన పడే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.